ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి సువార్త పరిచర్యలో వాటిలో వాడబడుచున్నటువంటి వి జోబ్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమంలోనికి మనం ముందుకు సాగుదాం. బ్రదర్ కె రవికుమార్ గారు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. కృపగలిగిన దేవ, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు నాయన. గడిచిన వారమంతట్లోనూ ప్రభా, మీరు మాకు చేసినటువంటి అనేక గొప్ప కార్యములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు అర్పించుకుంటున్నాం. మరి ప్రత్యేకంగా ప్రభా, నీ దాసులు దైవజనులు రవికుమార్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి ప్రభా, మేమెంతగానో స్పందించి నీకు యోగ్యమైన రీతిలో జీవించడానికై ప్రభా, నీ దాసుని ద్వారా నీ అమూల్యమైనటువంటి వాక్కులను మీరు వినిపించి ప్రభా, విత్తినటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో ఉండునట్లుగా సహాయం చేసి మా చుట్టూ నీ కంచెను వేసి నీ కాపుదల్లో భద్రపరిచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరే ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి వి నిర్మలమ్మ గారు సువార్థికురాలు, పలు ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న సువార్థికురాలు నిర్మలమ్మ గారు ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. యేసు లేనిదే నడువలేను, ఒక్క అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక్క అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా నడకలు తడబడకుండా. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. తిరిగాను ఎన్నో మార్గములలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. నడిచాను ఈ లోక ఆశలతో, ఎదురైనాయి ఎన్నో అవమానములు. తిరిగాను ఎన్నో మార్గములలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. నడిచాను ఈ లోక ఆశలతో, ఎదురైనాయి ఎన్నో అవమానములు. నా చేయి పట్టిన శ్రమలను తొలగించి, తన బాటలో నన్ను నడిపించెను. నా చేయి పట్టిన శ్రమలను తొలగించి, తన బాటలో నన్ను నడిపించెను. యేసు లేనిదే నడువలేను, ఒక్క అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక్క అడుగైనా వేయలేను. నడిచాను యేసయ్య శాంతి మార్గములో, దొరికింది నాకు నిత్య జీవము. యుగ యుగములు నేనాయనతో జీవించెదన్ నిత్య మహిమలో. నడిచాను యేసయ్య శాంతి మార్గములో, దొరికింది నాకు నిత్య జీవము. యుగ యుగములు నేనాయనతో జీవించెదన్ నిత్య మహిమలో. సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు. యేసు లేనిదే నడువలేను, ఒక్క అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక్క అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా,
నా నడకలు తడబడకుండా యేసు లేనిదే నడువలేను, ఒక్క అడుగైనా వెయ్యలేను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని నామములో మీ అందరికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని అద్భుత కృప చొప్పున పోయిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు తన కృపగల హస్తంలో మనందరిని భద్రపరిచిన విధానాన్ని బట్టి మనం అంతగానో కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఈరోజు యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ యొక్క వాక్య ధ్యానంలో ఈరోజు యొక్క అంశం ఏంటంటే మొరపెట్టుట. మరొకసారి గమనించిన ప్రియులారా, ఈరోజు యొక్క వాక్య యొక్క అంశం ఏంటంటే మొరపెట్టుట. ప్రియులారా, ఒక మాట చెప్తాను. మనందరికీ తెలుసు, క్రైస్తవులుగా ఉన్న మనం, ఈ టీవీ చూస్తున్న మనం, అందరూ బైబిల్ చదువుతున్న మన అందరికి కూడా ఏంటంటే ప్రార్థన అనేది అందరికీ తెలుసు. చిన్నపిల్లవాడు కాడ నుంచి పెద్దవాడి వరకు కూడా అందరూ ప్రార్థన అంటే ఏంటంటే ప్రార్థన ఇలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలని చెప్పి అలా అందరికీ తెలుసు. కానీ ప్రార్థన అనేది ఏంటంటే ఒక విజ్ఞాపన, ఒక విన్నపం లాంటిది. ఈ ప్రార్థన అనేది ఏంటంటే అన్ని మతస్థులు, అన్ని కులస్తులు చేస్తారు. అంటే ఏ మతమైనా ఏ కులమైనా సరే ప్రార్థన అనేది కొంతమంది లెగంగానే ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు క్రైస్తవులు అవనవసరంలా అనేక మంది తెగల వలైనా, అనేక మంది జాతుల వలైనా, అనేక మంది దేశాల వలైనా ఈ ప్రార్థన అనేది ఎవరైనా సరే వాళ్ళ యొక్క జీవితంలో ఏదో ఒక సమయంలో చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక అంశం ఏంటంటే మొరపెట్టుట. ప్రియులారా, ప్రార్థనకి మొరకి తేడా ఏముందంటే ప్రార్థన అనేది కేవలం పెదాల నుంచి వస్తుంది. మొర అనేది మాత్రం ఏంటంటే హృదయంలో నుంచి, హృదయ అంతరంగంలో నుంచి మొర్ర అనేది వస్తూ ఉంటుంది. కళ్ళు నుంచి కన్నీరు కారుతూ ఉంటుంది. మొర్ర యొక్క ఉద్దేశం ఏమిటంటే ఖచ్చితంగా నీవు తప్ప నాకు దిక్కు లేదు, నీవే చేయాలి, ఖచ్చితంగా నువ్వు చేయాలి, నీవే నాతో మాట్లాడాలి, నీవే నన్ను హెచ్చించాలి అని ఒక హృదయ భారంతో అన్ని దిక్కులు మూతబడిపోయి ఒకే దిక్కు వైపు చూస్తూ నువ్వు ఇస్తావా లేదా అని చెప్పి హృదయ అంతరంగంలో నుంచి, ఘోషలో నుంచి వచ్చేదే ఈ మొర. ఈ మొర అనేది ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది చాలామంది మొరపెట్టిన సందర్భంలో ఉన్నాయి.